హలో ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. మతం మారితే ఎస్సీ ఎస్టీ హోదా రద్దు అని. చాలామంది మతం మారినా సరే ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ తీసుకొని ఆ బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ షాక్ ఇచ్చింది. మతం మారితే సరే, కుల సర్టిఫికెట్లు ఉన్నా సరే అవి చెల్లవు అంటోంది. ఈ తీర్పు మతం మారి సర్టిఫికెట్లను చూపించి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది అని చెప్తుంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ హోదా వర్తిస్తుంది తప్ప ముస్లిం, క్రిస్టియన్ మతంలోకి మారిన వాళ్ళకి ఈ సర్టిఫికెట్లు ఉన్నా సరే అవి చెల్లవు అని చెప్తాం. అసలు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎందుకు ఇలా ఇచ్చింది? దీనివల్ల ఎస్సీ హోదాలో చదువుతున్న దళిత, గిరిజన, క్రైస్తవుల స్కాలర్షిప్స్ రద్దవుతాయా? ఎస్సీ కుల సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్న పొందిన వాళ్ళ జాబులు పోనున్నాయా? ఈ తీర్పు వల్ల, దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దేశంలో జరగబోయే అతిపెద్ద మార్పులు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీన్వైల్, కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణి స్పీ మూవీ. మీరు చేసే లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి యూజ్ అవుతుంది. మీ ద్వారా ఇంకొంతమందికి షేర్ చేయడం వల్ల నా వీడియో రీచ్ అవుతుంది. సో కైండ్లీ డూ దట్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. మార్చి 25న సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వార్తల్లో సెన్సేషన్గా మారింది. 2025లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ షెడ్యూల్ కులానికి చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ, ముస్లిం మతంలోకి మారితే ఆ వ్యక్తి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం హక్కులని పొందలేడు అని చెప్పి, అలాగే ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లలోనూ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు ఏవి పొందలేడు. అతని దగ్గర ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉన్నా సరే అవేమో చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అసలు ఈ కేసు ఏంటి? ఎందుకు సుప్రీంకోర్టు ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి తీర్పు ఇచ్చింది? 2025 మేలో ఏపీకి చెందిన చింతాడ ఆనంద్ అనే ఒక పాస్టర్ తన మీద దాడి చేశారు అంటూ అక్కల రామిరెడ్డితో పాటు ఇంకొందరి మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఒక కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆనంద్ 10 ఏళ్ల క్రితం నుంచే పాస్టర్గా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఎస్సీ హోదాను పొందలేడు అని చెప్పి ఇక్కడ కోర్టు పరిగణించింది. అతని దగ్గర ఎంఆర్ఓ ఇచ్చిన ఎస్సీ కుల సర్టిఫికేట్ ఉన్నా సరే అది కూడా వర్తించదు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులో వచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే అదే తీర్పు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఆనంద్కి. సో అతను ఎస్సీ కాదని, అతని వద్ద సర్టిఫికెట్స్ ఉన్నా సరే అతను క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేసింది. దళిత, క్రైస్తవులకి ఎస్సీ హోదా అనేది ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. belong to a caste or tribe which is specially notified and recognized under the constitutional orders. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే 1950లో వచ్చిన ఒక చట్టం గురించి ప్రస్తుతం మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం ఏంటి, అదేం చెప్తుంది? హిందూ, బౌద్ధ, సిక్కు మతాలని పాటిస్తున్న వాళ్ళకి మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ హోదా వర్తిస్తుంది అని. No person who professes a religion other than Hindu, Sikh or Buddhist shall be deemed to be a member of a scheduled caste. This bar under clause 3 of the Constitution Scheduled Caste Order 1950 is categorical and absolute. క్రిస్టియన్, ముస్లిం మతాలని ఆచరించే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ హోదా ఉండదు అని. ఎందుకంటే క్రైస్తవ, ముస్లిం మతాల్లో కులాలు లేవు కాబట్టి ఆ మతాల్లోకి వెళ్తున్న వాళ్ళకి హిందూ మతంలో ఉన్న కులాలు కూడా వర్తించవు అని. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్లో కూడా మీకు చెప్పగలుగుతాను. కరీంనగర్లో ఉంటున్న రాములు అనే వ్యక్తి దళితుడు, కానీ అతను క్రైస్తవ మతంలోకి మారిపోయాడు. ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకొని తన 2 కొడుకులని ఎస్సీ స్కాలర్షిప్ మీద ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదివిస్తున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అతని ఎస్సీ హోదా రద్దయితే వాళ్ళిద్దరికీ కూడా ఎస్సీ స్కాలర్షిప్స్ రద్దవుతాయి. కొంతమంది పొలిటికల్ లీడర్లు మతం మారినా సరే ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు చూపించుకొని రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో అలా ఎంపీలుగా, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు చాలామంది
కన్వర్ట్ అయిన వాళ్ళే. వీళ్ళే కాదు, ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా దళిత క్రైస్తవులు, ఎస్టీ క్రైస్తవులుగా ఉన్నారు. సో ఇవే కాదు, ప్రభుత్వ భూములు తీసుకున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, సబ్సిడీ లోన్లు, సబ్సిడీల మీద వెహికల్స్, డైరీ ఫార్మ్స్ ఇలా తీసుకుంటూ వస్తూ ఉన్నారు ఆ సర్టిఫికెట్స్ని బేస్ చేసుకొని. మరి ఇప్పుడు అవన్నీ రద్దు అవుతాయా అనేది కామన్గా అందరికి వస్తూ ఉన్న డౌట్. మీలో చాలామందికి ఈ క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది. మా దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంది కదా, అవన్నీ ఎందుకు క్యాన్సిల్ అవుతాయని అనుకోకండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, కులం సర్టిఫికేట్లు ఉన్నా సరే ఆ వ్యక్తి ఏ మతాన్ని ఆచరిస్తున్నాడు అనేదే ఇక్కడ కీలకం అని చెప్పి ఈ తీర్పులో చెప్పబడుతుంది. అంటే హిందూ మతాన్ని ఆచరించకుండా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నా సరే కులాల పరంగా ఏ ప్రయోజనాలు వాళ్ళకి వర్తించవు అని. ఇప్పటిదాకా కొన్ని కోట్ల మంది చేస్తూ ఉన్న పనిదే, మతం మారుతూ ఉన్నారు. బట్ ఈ ఎస్సీ ఎస్టీ హోదాలో దక్కే ప్రయోజనాలని వదులుకోవద్దనే ఉద్దేశంతో సర్టిఫికెట్స్లో మతం హిందూ అని, కులం ఎస్సీ లేదా ఎస్టీ అని చెప్పి రాసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడే చాలా కాన్ఫ్లిక్ట్ కనిపిస్తున్నాయి. నేను వీళ్ళు చేస్తుంది తప్పు ఒప్పు అని నేను మాట్లాడట్లేదు, వాటి జోలికి కూడా వెళ్ళాలనుకోవట్లేదు. బట్ జరుగుతున్న వాస్తవాలు మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇలా కన్వర్ట్ అవుతున్న వాళ్ళ వల్ల నిజంగానే హిందూ మతంలో ఉంటున్న వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఉదాహరణకి హిందూ మతంలోనే ఉన్న ఎస్సీలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తించాలి. కానీ వాళ్ళకు మతం మారిన దళిత క్రైస్తవులు పోటీ రావడంతో వీళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతోంది. సో మతం మారుతూ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఎస్సీలే ఉంటున్నారు. అందులోనూ మాదిగ కులానికి చెందిన వాళ్ళు ఉండటం మనం ఎక్కువగా గమనించవచ్చు. వీళ్ళే ఎందుకు ఎక్కువగా మారుతూ ఉన్నారు అంటే కుల వివక్ష. ఎస్, ఇంకా కుల వివక్షతో మన సొసైటీలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. హిందూ మతంలో ఇప్పటికీ కులాల పరంగా ఇంకా ఈ వివక్ష పీక్స్లో కొనసాగుతోంది. దాన్ని ఎవరు కాదు అనలేని వాస్తవం. ఆలయాల్లోకి వాళ్ళను రానివ్వకపోవటం, ఊరు చివరన ఎస్సీ వాడలు ఉండటం, వాళ్ళను ఇతర కులాల వాళ్ళు ఇళ్లలోకి కూడా రానివ్వకపోవటం, ఇలాంటి దారుణాలు భరించలేక వాళ్ళు మతం మారిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు మతం మారటానికి కారణం కూడా హిందూ మతంలో ఉన్న చారిత్రక తప్పిదాలే అని చెప్పి ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన పరిస్థితి. బట్ కాస్త సిగ్గనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నుంచి కుల వివక్ష పైన ఎంతోమంది అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కుల వివక్ష ఉండొద్దు అని చెప్పి పోరాటాలు చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర కుల వివక్షకి గురవుతున్న కుటుంబాలు కోకుల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే ఈరోజు ఈ కన్వర్షన్స్కి కారణము అనేది మెయిన్ రీజన్గా కనిపిస్తోంది నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. మన రాజ్యాంగం రాసేటప్పుడు హిందూ మతంలో కులపరమైన సమానత్వం రావాలి అనే ఉద్దేశంతోనే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించారు. అంతేగాని మతం మారిన వాళ్ళకి ఈ రిజర్వేషన్లు వర్తించాలని మాత్రం ఆయన రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. అంబేద్కర్ కూడా దాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. సో ఒకప్పుడు ఉన్నంత దారుణమైన పరిస్థితులు ఎస్సీ ఎస్టీలకి ఇప్పుడు ఉన్నాయా అంటే అంత లేకపోవచ్చు. బట్ ఇంకా ఎంతో కొంత అయితే వివక్ష ఉంది, అది వాస్తవం. దాన్ని నేను కాదు అనట్లేదు. ఈ వివక్ష వల్ల ఇండియాలో ప్రతి ఏడాది దాదాపు ఎంతమంది మారిపోతున్నారో తెలుసా మతం? అక్షరాల 8 లక్షల మంది. ఎస్, ఇంతమంది అప్రాక్సిమేట్లీ వాళ్ళు మతం మారిపోతున్నారు. ఇందులో ఓన్లీ ఎస్సీ ఎస్టీలే లేరు, కానీ కన్వర్టెడ్ హిందూస్లో వీళ్ళే మెజారిటీ ఆఫ్ ద ఫిగర్ మనకు కనిపిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఊహించండి, ఇన్ని లక్షల మంది మతం మారుతున్నా వాళ్ళు ఎస్సీ ఎస్టీ హోదా ప్రయోజనాలు పొందుతున్నారు అని అంటే ఇది నిజమైన హిందూ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసినట్లే కదా. దీని మీద దళిత క్రైస్తవులు చాలా ఫైర్ అవుతున్నారు. ఇది మాకు అన్యాయం చేసినట్లే అంటున్నారు. అఫ్కోర్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 25లని నేరుగా ఉల్లంఘిస్తుందని చెప్పుకొస్తున్నారు. దీని మీద ప్రభుత్వాలు అప్పీల్ చేయాలని కోరుతూ ఉన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 చెప్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా దురదృష్టకరం. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. అందుకొరకే నేను ట్వీట్ చేశాను. అలాగే చాలామంది పొలిటికల్ లీడర్లు దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును మెజారిటీ ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్లు, ప్రయోజనాలు చట్ట ప్రకారమే చెల్లుబాటు కావాలి అంటున్నారు. మరి మీరు ఈ సుప్రీంకోర్టు తీర్పుని సమర్థిస్తారా లేదా? కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఈ సుప్రీంకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.